హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఈసీ ఫామ్లో అయితే ఉన్నామండి. ఇందులో ఏ పనులు చేస్తున్నారు, ఈసీ ఫామ్ లోపల ఏ పనులు చేస్తున్నారు, ఏ పని చేయడం ద్వారా బ్యాచ్ చాలా అద్భుతంగా వస్తుంది, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇలా ఏ టు జెడ్ బిన్ టు బిన్ వివరాలు అయితే మనం తెలుసుకోబోతున్నాం. లైవ్లో చూపిస్తాను ఏ పనులు ఏ విధంగా చేసాము, ఫామ్ యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, ఇలా ప్రతిదీ మీకు లైవ్లో అయితే చూపించడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి మీకున్న డౌట్స్ని క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఫామ్లో ఏ విధంగా అయితే మేనేజ్మెంట్ జరుగుతోంది, ఏ విధంగా చేస్తున్నారు, మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, ఫామ్ లోపల ఏంటేంటి ఎక్విప్మెంట్లు వీళ్ళు ఎక్స్ట్రాగా ఫిట్టింగ్ చేశారు, వీటన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఈసీ ఫామ్ అంటే ఎన్విరాన్మెంట్ కంట్రోల్. పూర్తిగా ఒక గదిలో కోళ్ళను పెంచే ప్రక్రియ అన్నమాట. ఒక సైడ్ నుంచి కూలింగ్ ప్యాడ్స్, మరొక సైడ్ నుంచి ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్. కూలింగ్ ప్యాడ్లో నుంచి చల్లటి గాలి వచ్చి ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ ద్వారా లోపల ఉన్న ఎయిర్ మొత్తాన్ని బయటకు లాగే ప్రక్రియనే ఈసీ ఫామ్ అని అంటారు. అంటే టోటల్గా ఎన్విరాన్మెంట్ కంట్రోల్ అన్నమాట. ఈ ఫామ్లో మనం చూస్తున్నాం, కొత్త కొత్త కటన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. గ్రీన్ కటన్స్ కనిపిస్తున్నాయి కూలింగ్ ప్యాడ్ ముందర. వీటి యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అని తెలుసుకోవాలని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ కటన్స్ను ఎందుకు కట్టామో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలియకుండా ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఎందుకు కట్టామో నేను రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి 27 ఏజ్ అండి. చాలా హెల్తీగా ఉన్నాయి. ఇప్పటివరకు చాలా గ్రోత్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్రెస్ట్ అనేది మంచి సైజులో ఉంది. దాదాపు 1.5 కేజీ పైన మనకు వెయిట్ అయితే కనిపిస్తున్నాయి. మీకు లైవ్లో వేసి చూపిస్తాను, వెయిట్ అనేది చివరిలో వేస్తాను, అలాగే ఉండండి. మనకు నడవడానికి కూడా కాస్త ప్లేస్ చాలా ఇబ్బందిగా ఉంది, బాగా టైట్ అయ్యాయి బర్డ్స్ అనేది. మనం ప్రతి పార్టీషన్లో కోళ్ళ యొక్క హెల్త్ అనేది ఏ విధంగా ఉంది, బర్డ్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, ఇలా పూర్తిగా గమనిస్తున్నాం. ఇక్కడ మనకు ఎల్లో కటన్ కనిపిస్తుంది కదా, ఇది ఎందుకు కట్టాము అనేది ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకుండా ఉన్నా కూడా కామెంట్లో అడగండి, నేను దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మనకు కనిపిస్తున్న ఈ కోళ్ళు చాలా హెల్దీగా ఫుడ్ తిని ఫీడ్ తిని చాలా హ్యాపీగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాయి. లోపల ఏ విధమైన అమ్మోనియా స్మెల్, ఏ విధమైన బ్యాడ్ స్మెల్ కానీ లేదు. ప్రాపర్గా వెంటిలేషన్ జరుగుతోంది. ఫీడింగ్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫీడ్ టైం ప్రకారం ఫీడ్ ఇవ్వటం, ఫ్రెష్ వాటర్ ఇవ్వటం, ఫ్రెష్ ఎయిర్ షెడ్లోకి వచ్చేలా చూడటం, లిటర్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా చూసుకోవటం మన యొక్క బాధ్యత. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, లిటర్ అనేది చాలా పొడిగా ఉంది. ఇక్కడ మనం ర్యాకింగ్ చేస్తున్నాం, లిటర్ అనేది చాలా పొడిగా ఉంది. ప్రతి ఒక్క ఫామ్లోనూ లిటర్ అనేది ఈ విధంగానే ఉండాలి. లిటర్ డ్యామేజెస్ వల్ల చాలా అనర్థాలు అయితే ఉంటాయి. లిటర్ డ్యామేజ్ అయితే, తడిగా అయితే అమ్మోనియా స్మెల్ ఎక్కువ అవుతుంది. అమ్మోనియా స్మెల్ ఎక్కువైనప్పుడు కళ్ళల్లో నుంచి నీరు కారడం,
హెడ్ స్వెల్లింగ్స్ అంటే తలలు వాపు రావడం, ఇలాంటివి చాలా చాలా అనర్థాలు అయితే ఎదుర్కొని దాని ద్వారా ఫీడ్ తినకుండా వాటర్ మాత్రమే తాగుతూ ఫీడ్ తిన్నా కూడా తగిన వెయిట్ రాక ఎఫ్సిఆర్ కోల్పోయి మార్టాలిటీ వచ్చి ఈ విధంగా చాలా చాలా నష్టాల పాలైతే రైతులు గురి అవ్వడం జరుగుతుంది. కాబట్టి లిటర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తేనే 100% రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే వీక్స్, షెడ్లో ఉన్న వీక్స్, ప్రతి ఒక్క పార్టీషన్లో ఉన్న వీక్స్ బర్డ్స్ను సపరేట్ ఒక పార్టీషన్ ఉంచి ప్రతి ఒక్క వీక్ బర్డ్ను ఆ పార్టీషన్లోనికి వేయాలి. ఎందుకంటే వీక్ పార్టీషన్లో వీక్ బర్డ్లో ముఖ్యంగా ఈకోలీ కానీ ఇతర బ్యాక్టీరియల్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉండవచ్చు. కాబట్టి వాటిని మంచి బర్డ్స్లో ఉంచడం ద్వారా వాటికి కూడా సోకే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ప్రతి తాడుకి ప్రతి కంబి అంటాము, అది ఎక్విప్మెంట్కి కట్టి ఉంచారు కదా, ఆ విధమైన కంబి ఇక్కడ మనకి పౌడర్ లాగా కనిపిస్తూ ఉంది. మీకు ఫామ్ ఉంటే ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. ఈ పౌడర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా చేరుతుంది, ఈ డస్ట్ అనేది ఈ తంతులకు కానీ ఈ తాడుకు కానీ ఎలా వస్తుంది, వైట్ కలర్ డస్ట్ అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఈ విధంగా రాకూడదు, ఇది మీకు ఒక క్వశ్చన్. ఈ డస్ట్ అనేది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ ఎల్లో కలర్ కటన్ పైన నుంచి ఎందుకు కట్టాము, ఇది కూడా కామెంట్ చేయండి. మనం చెప్పుకున్న విధంగా వీక్ బర్డ్ అనేది మంచి బర్డ్స్లో ఉండకూడదు, ఖచ్చితంగా వాటిని సపరేట్ చేస్తూ ఉండాలి. అలాగే ఈసీ ఫార్మ్స్లో లైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 24 hours ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటాము కనుక ఒక్క లైట్ కూడా ఫెయిల్ అవ్వకూడదు. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా దాన్ని వెంటనే రీప్లేస్ అయితే చేస్తూ ఉండాలి. లైటింగ్ 100% ఉంటేనే అవి 24 hours ఫీడ్ తినగలవు. అలాగే ఇక్కడ నిప్పుల్ సిస్టమ్ కూడా ఆటోమేటికే, కానీ మనం ఖచ్చితంగా పని చేయాల్సిందే. వాటిని ఎప్పటికప్పుడు లెవెల్ చేసుకుంటూ హైట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ అప్పుడప్పుడు ప్రతి ఒక్క పార్టీషన్లో ఖచ్చితంగా చెక్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. నిప్పుల్లో అక్కడ వాటర్ లెవెల్స్ చూపిస్తుంటాయి, కానీ ఒక్కొక్క నిప్పుల్ బ్లాక్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటాయి. కాబట్టి మనకు డౌట్స్ వచ్చిన ప్రతి ప్లేస్లోనూ నిప్పుల్ని మనమే స్వయంగా టచ్ చేస్తూ నీరు అనేది వస్తున్నాయా రాలేదా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి ఖచ్చితంగా. హెల్తీ బర్డ్స్ ఇప్పుడు మనం చూస్తున్న విధంగా ఉంటాయండి. వాటి యొక్క ఫ్రంట్ భాగంలో చాలా ఫుల్గా టైట్గా ఉంటుంది, లూజ్గా అనేది ఉండవు. 27 daysలో చాలా చాలా అయితే గ్రోత్ కనిపిస్తుంది బర్డ్స్లో. ఈసీ ఫామ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ సిస్టమే ఉంటుంది, మనతో ఎక్కువ పని ఉండదు అని అనుకోకండి, అదంతా ఒట్టి భ్రమ మాత్రమే. ఈసీ ఫామ్లో చాలా చాలా రిస్క్ అయితే ఉంటాయి. ప్రతిరోజు ఒక యుద్ధం చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతిరోజు గంటకు సరైన అబ్జర్వేషన్ లేకపోతే నష్టాల పాలయ్యే అవకాశం అయితే చాలా వరకు ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నాం 2 కోళ్ళు సమానమైన వయస్సు గలవి. రైట్ సైడ్లో ఉన్నదేమో 1.5 kg పైన ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో దాంట్లో సగం కూడా లేదు, అంటే 800 grams కూడా లేదు. ఎందుకు? 2 సేమ్ వయసులో వచ్చాయి, సేమ్ 2 కోళ్ళకి 27 వయసు. ఇది ఎందుకు చిన్నగా ఉంది, ఇది ఎందుకు ఇంత పెద్దగా ఉంది? దీనికి కూడా మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి చిన్న చిన్న బర్డ్స్ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని సపరేట్ చేయండి, ఓకేనా? ఈ కోళ్ళను చూస్తుంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది, చాలా హెల్తీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. వాటర్ ఇంటేక్ బాగుంది, ఫీడ్ ఇంటేక్ బాగుంది, వెంటిలేషన్ బాగుంది, లిటర్ మేనేజ్మెంట్ కూడా బాగుంది. వాటర్ కూడా ఫ్రెష్గా ఇస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ ప్రతి ఒక్క ఫామ్లో పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే కనుక బ్యాచ్ అనేది
100% మంచి రిజల్ట్ వైపు అయితే వెళ్తుందన్నమాట. ఇక్కడ మనకు ఫ్యాన్లు కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4 5 6 ఫ్యాన్లు అయితే కంటిన్యూగా తిరుగుతూ ఉన్నాయి. వెంటిలేషన్ చాలా ప్రాపర్గా జరుగుతుంది. ఫస్ట్ పార్టీషన్ నుండి లాస్ట్ పార్టీషన్ వరకు లిటర్ అనేది మనం గమనిస్తూ ఉండాలి. ఎక్కడైనా డ్యామేజ్ అయి ఉన్నట్లయితే వెంటనే వాటిని ర్యాగింగ్ చేస్తూ బాగా మిక్సింగ్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసినప్పుడు షెడ్లో ఉన్న బ్యాక్టీరియా అంటే అమ్మోనియా స్మెల్ తగ్గి అమ్మోనియా స్మెల్ అంతా బయటికి వెళ్ళి లోపల మంచి గాలి ప్రసరించి బర్డ్స్కి బాగా కంఫర్టబుల్గా ఉండే అవకాశం అయితే ఉంటాయన్నమాట. అమ్మోనియా స్మెల్ ద్వారా వచ్చే నష్టాలని పోయిన బ్యాచ్లో మేము అనుభవించాం. అందుకని పదే చెప్తూ ఉన్నాను, బాగా అర్థం చేసుకోండి. నిప్పులు కూడా కోడి యొక్క కంటి హైట్లో ఉంచేలా చూసుకోండి. ఇలా ప్రతిరోజు షెడ్ మొత్తం తిరుగుతూ వీక్ బర్డ్స్ కానీ స్మాల్ బర్డ్స్ కానీ ఏదైనా మార్టాలిటీ బర్డ్స్ కానీ అప్పటికప్పుడు సపరేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాటిలో వైరస్ అనేది, ఈకలైన బ్యాక్టీరియా అనేది, ఇతర బ్యాక్టీరియాలు కూడా వాటిలోనే వీక్ బర్డ్స్, స్మాల్ బర్డ్స్, మార్టాలిటీ వీటిలోనే ఉంటాయి. కాబట్టి వాటిని అప్పటికప్పుడు సపరేట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మోషన్ కనిపిస్తుంది కదా, ఇది కరెక్ట్ అయిన మోషన్. ఇప్పుడు కనిపిస్తున్న మోషన్ అనేది ఫీడ్ మోషన్ అనమాట. ఈ విధమైన ఫీడ్ మోషన్ షెడ్లో ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే మాత్రం ప్రోబయోటిక్ని వాడుకోవాల్సిందే. వాటిని అలానే ఇగ్నోర్ చేస్తూ అంతా బాగుందిలే అనుకుంటే గిన ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది, ఎఫ్సిఆర్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ బర్డ్ అనేది 1.6 వెయిట్ అయితే ఉంది. చాలా బాగుంది. 27 డేస్కి ఇది చాలా వర్తబులే. కాబట్టి ఇలాంటి లైవ్ వీడియోస్ కోసం మన యొక్క పౌల్ట్రీ విత్ ప్రశాంత్ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. 27 డే టెంపరేచర్ 26.3, సెట్ 24.